ఎవరమ్మా నువ్వు? ఏ గుర్తు రాలేదా? ఇంకా ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి, గుర్తుకొస్తుంది. చూడమ్మా, ఈ జీవితం రైలు ప్రయాణం. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిశానో గుర్తుంచుకోవడం కష్టం. జనార్దన్ హోటల్ రూమ్ నంబర్ 10 ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎందుకు గుర్తుకొస్తుంది? నేను బాత్రూంలో ఉండగా నాతో చెప్పా చేయకుండా నా డబ్బు ఎక్కుట్టొచ్చేస్తావా? ఇదిగో రూమ్ రెంట్ 100. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు ఛార్జీలు 100. నాకు రావాల్సింది 300, మొత్తం 500. నువ్వెవరో తెలియక అసలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు, ఈ రేట్ అంటావు. ఏ రేట్ అమ్మా? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఏ ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నువ్వు సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావే లెటరు, అది ఇదిగో. ఎవరు తినేస్తున్నా? నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు, నేను నా పరువు కోసం మింగేశాను. ఇప్పటికి నా కడుపు నిండింది. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? జీవితంలో మరెప్పుడు దెబ్బతినవు. చూడు, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గుడ్. నీకు ఇంగ్లీష్ రాదు కదా, వెళ్ళిరా అమ్మా. వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? మీ ఎవరితో చెప్పి మరీ వెళ్తాను. నిన్ను నలుగురిలో వెధవం చేసి మరీ వెళ్తాను. అదిగో మా ఆవిడ వస్తోంది. సీత రామ్మా, రా. ఈవిడ గిరిజట. హైదరాబాద్ లో జనార్దన్ హోటల్లో ఈవిడతో నేను ఉన్నానట. డబ్బు ఇవ్వాలట. నాకే అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థం అవుతుందా సీత? అర్థం అవటానికి ఏముందండి, మనిషిని చూస్తేనే తెలుస్తోందిగా డబ్బు కోసం చెడి బ్రతికే మనిషిని. ఏమిటండి మీరు కూడా ఇలాంటి పశువుని వెనకేసుకొస్తున్నారు? డబ్బు కోసం ఏమైనా చెయ్యి, అంతేకాని దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేయకు. ఆ దేవుడు కూడా క్షమించండి నిన్ను. నీకు డబ్బు కావాలంటే ఆయన కాళ్ళ మీద పడు, ఎడం చేత్తో పారేస్తాను. అనవసరంగా అడ్డుతోవలతో. సీత తొందర పడకమ్మా. ఆవిడ కూడా ఆడదే. ఏ ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు. ఏమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా? చెప్పమ్మా. పాపం, ఎవరిని చూసి ఎవరనుకుందో, ఎంత ఆశపడి వచ్చిందో. చిచి, దీన్ని చూసి జాలి పడతారేమిటండి? ఇలాంటి ఆడదాన్ని చూసినందుకు ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. ఇలాంటి దాన్ని. సీత ఆవేశపడకు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. మా ఆవిడే కాదు, ఈ సమాజం అంతా నా పాకెట్లో. నా గురించి ఎవరే పిచ్చి మాటలు చెప్పినా చెప్పిన వాడికే పిచ్చి అనుకుంటా. నీలాడి చెప్పిందనుకో రాళ్ళు వేసుకుంటా. మనుషుల్ని నమ్మించి బతికేవాడిని దేవుడు కూడా ఏమీ చేయలేడని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 37వ శ్లోకంలో రాశారు. వెళ్ళి చదువుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. సర్వం కృష్ణార్పణం. జబ్బు మనిషి ఎండలో ఎందులో నిలబడతా? అలా నేనే నిలు కూర్చో. మీరు రండి సార్. ఎరా, జీతాలు అందరికీ అందాయా? రే ఇంకా అమ్మకి ఎలా ఉందిరా? బాగుందండి. బాగుందంటే చాలదురా, పెళ్ళాం కొంగు పట్టు తిరక్క అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్తాం. అర్థమైందా? ఏదవా ఎరా సరుకు. రాఘవయ్య, వీర్రాజు, ఖాదర్, జాన్, రావ్. ఈ చెత్త ఇక్కడ ఎందుకుందని అడగడానికి మిమ్మల్ని పిలవలేదు. నాకు ఒక పార తట్ట ఇస్తారా? పనోళ్ళే ఆలస్యమైంది, ఇప్పుడు తీయించేస్తాను. మిమ్మల్ని సంజాయిషి అడగడానికి పిలవలేదు బాబు. పార తట్ట తీయించేస్తాను సార్. పార తట్ట ప్లీజ్. సార్, ఎవడి పని వాడు చేసుకుంటే ఈ చెత్తలాగే దేశంలో దరిద్రం కూడా 10 రోజులు ముందే పోతుందని నా ఉద్దేశం. 4 రోజుల కిందట చెప్పిన ఈ చెత్తెత్తించే పని ఈ రోజులాగే ఆ రోజు నేనే చేసుకుంటే ఇప్పుడు ఈ చెత్త ఇక్కడ పడి ఉండేది కాదు. పొరపాటు నాది, నన్ను క్షమించండి. క్షమించండి, ఇంకెప్పుడు పొరపాటు జరగదు. అది కాదు బాబు, ఇతరుల తప్పు తప్పని చెప్పడంలో కాదు, తన తప్పు తప్పని ఒప్పుకోవడంలో గొప్పతనం ఉందని అథర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పారు. మీ పని చూసుకోండి బాబు. యజమాని అంటే ఇలాగ ఉండాల. మేలిం బంగారం కదూ. మహాత్ముడి గురించి విన్నాం,
ఇప్పుడు కళ్ళారా చూస్తాను. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు అయ్యయ్యో, ఏమిటండి ఇది? నిశ్చయం. మీరు కింద తోస్తున్నారేంటి? ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. ఆ, రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నేను ఈ గిన్నె వేస్తాను. లేవండి. అయ్యో ఈ దెబ్బలు తోముతాను. ఆ ప్లేట్ తోమేస్తాను. లేవండి. నీ చేయకూడదు. అయ్యో పదండి. అల్లరి బాబు అయ్యో, ఏమైంది? అయ్యో వదలండి. అబ్బబ్బబ్బా, వదలండి. నాకు చాలా పని ఉంది. అయ్యో అయ్యో ఏంటండి ఇది? ఏం చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, నా చెంబు. అయ్యో ఏమండి, ఇదే బాత్రూమ్ అనుకున్నారా బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో అయ్యో ఏమిటి? ఏం చేద్దాం? ఏదో ఓ పంచి. నేను పెళ్లి కట్టాను, నువ్వు బయటికి వెళ్ళు. తీసండి. ఏమండి, ఈ తడి బట్టలతో వెళ్తే బాగోదు. మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏమిటండి? మీ ఆవిడండి. మా ఆవిడ ఏమండి? నిన్న పెరిగి అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడెక్కడా? మరి ఓ వంటింట్లో ఉన్నారా? వంటితో లేదండి, పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి. ఓహో బట్టలు కూడా ఆడేసుకుందండి. బయట ఉన్నట్లుందండి. అలాగే. బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి పాప, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి. నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. హాయ్. ఏమిటండి మీరు? నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అవును, అడిగి అయితే ఇంకెవరుంటారు. మన ఇద్దరం ఎంతక్క. అయ్యో ఆఫీస్ టైం అయింది, అసలు మొదటి రోజు. లేవండి. నా కళ్ళు నీరసంగా ఉన్నాయా? సిక్కు లేకపోతే సరే లేవమంటుంది. అమ్మా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ గారు. రాజశేఖరం, ఇల్లు ఏదో సౌకర్యంగా ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి. కాకపోతే దోమలు ఈ సైజు ఉన్నాయి. మరేం పర్వాలేదు. సాయంకాలం వెళ్ళేటప్పుడు పిచ్చిగారు కొనుక్కెళ్తాను. నా రూమ్ ఎక్కడ? చూపిస్తాను రా. ఐ వాంట్ ఎక్స్ప్లనేషన్ పేపర్. కమ్ ఆన్. ఆయన ఎవరండి? చెవి కోసం మేకలు అరుస్తున్నాడు. మన మొగుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు, ఆయన మనకు మొగుడు. అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్లు వస్తున్నాడని అర్థం. జాగ్రత్త. ఆయన ఏం చెప్పినా విను, విని ఇంకేం చెప్పకు. అంతేనంటారా? అంతే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఫుడ్ పేట నిర్ణయించవలసింది నేనయ్యా. టెండర్స్ వచ్చాయా? రాలేదు సార్. ఎందుకు రాలేదు? పంపలేదు సార్. ఎందుకు పంపలేదు? తెలియదు సార్. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. ఐ వాంట్ ది ఎక్స్ప్లనేషన్ ఆన్ ది పేపర్. నమస్కారం సార్. నువ్వెవరవయ్యా? ఐఎమ్ రాజశేఖరం, జై సార్. పోస్టెడ్ ఫ్రమ్ విజయవాడ, చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఇంత ఆలస్యం ఏమిటి? స్టాండ్ రైట్. చిరగారిపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళా? ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్, చిరగారిపల్లి రోడ్స్. చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది. పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుకు బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం మీటర్ తేల్చకపోతే నేను ఊరుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్? అయ్యి బాబోయ్, గొప్పోడ్రా. ఒక్కడు సరిగ్గా పనిచేయట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్. హలో బాబు, కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు. ఎవరు మాట్లాడేది? విక్టోరియా మహారాణి. నీకెందుకయ్యా? కులపోతాలు చెప్తే కానీ పిలవా? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాను, పిలువు. మిస్టర్ రాజశేఖరం, చిరగరాపల్లి రోడ్స్. ఎస్ సార్. ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్. కమ్ ఆన్ మ్యాన్. ఎస్ సార్, కమింగ్ సార్. హలో జయ, ఏమిటి? నేను సూపర్ బజార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా, డబుల్ మిర్రర్ తీసుకోనా? నీ ఇష్టం వచ్చింది తీసుకో. ఓకే, ఉంటాను. ఫోన్స్ తో టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు చేయి. హలో, రాజశేఖరం గారిని పిలువు. ఎవరు మాట్లాడేది? ఏమయ్యా, నీకేమైనా పిచ్చా? ఇందాకే అడిగావు, మొహం మార్చేట్టు తిట్టాను. మళ్ళీ అడుగుతావేంటి? అని పిలువు. రాజశేఖరం, మిస్టర్ రాజశేఖరం. ఏమిటి సార్? కమ్ హియర్. ఫోన్ ఫ్రమ్ యువర్ సేమ్ ఓల్డ్ వైఫ్. హలో. వంటకి అక్బార్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా? వంట అనుకోను.
ఫోన్ పెట్టేయి పెట్టేయి సార్. హలో. ఓకే అమ్మా, ఓకే ఓకే. రాజశేఖరం. హలో. ఏమండి, ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి. నన్ను కొనమంటారా లేదా ఊరు నుండి తెప్పిద్దామా? చూడు, బియ్యంతో పాటు చిట్టు ఊక తౌడు అన్ని ఒకసారి కొనే. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే, ఫోన్ పెట్టాయి. ఇంకెప్పుడు ఫోన్ చేయక బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి. నన్ను ఫోన్ పెట్టేయమంటారు, నువ్వేవడోరా? అవతారం ఎక్కడ? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నానని చెప్పు. ఎస్ మేడం. సార్ మేము మిస్సెస్. లేరని చెప్పేయి, లేరని చెప్పేయి. మేడం లేరని చెప్పమన్నారండి. గబ్బు వచ్చాను సార్. హలో డియర్. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే చదువుగాని డియర్. నా నవల్స్ పెట్టుకెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే. ఓకే, బాయ్ బాయ్. చీరియో. ఏడు సార్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా? ఎటు చూడండి. ఎస్ సార్.